స్వామియే శరణమయ్యప్ప! మేమైతే ఇడుముడి పూజకు హైదరాబాద్ వెళ్ళాము. మా తోటికోడలోళ్ళ అబ్బాయనమాట. వినోద్ స్వామి, కన్యస్వామిగా ఫస్ట్ టైమ్ మాల వేశాడు. మేమందరం నేను కూడా ఫస్ట్ టైమ్ అండి ఇడుముడి పూజకి వెళ్ళడము. కానీ నాకు చాలా అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు గదా! అందుకోసం అని జెప్పి అక్కడ కార్యక్రమం అసలు ఏమేమి జేస్తారు? మనకి ఇడుముడిలో ఏమేమి కడతారు? అవి చూద్దామని జెప్పి నేనైతే ప్రెజెంట్ స్వామి పక్కల వాళ్ళ అక్క కూర్చుంది. వాళ్ళ అక్క పక్కకి నేను కూర్చున్నా అనమాట. మనకి ముందు హ్మ్, కొబ్బరికాయలో నెయ్యి పోసి దాని పైన మనకి అది నెయ్యి అనేది బయటికి రాకుండా ఆహ్, మైదా పిండి అట్లాంటిది పెట్టి దాన్ని క్లోజ్ చేసేస్తున్నారనమాట. బియ్యంలో పెట్టి పోస్తున్నారు నెయ్యిని. మేమందరం స్వామి చేతుని అయితే పట్టుకున్నాము. ఇంకా మనకి జాకెట్ ముక్కలు అవి గూడా అవసరం ఉంటాయి అని జెప్తే వాళ్ళ అక్క అవి తీసుకొనొచ్చింది. ఎంత నిత్యంగా 51 డేస్ ఫస్ట్ టైమ్ మా స్వామి 51 డేస్ మాల వేసుకొని ఉన్నాడు నిత్యంగా. క్షేమంగా రావాలి అని జెప్పి, క్షేమంగా మంచిగా దర్శనం జేసుకొని రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. స్వామి మాల వేసుకుంటే ఆ ప్రశాంతత అంతా ఎంత బావుంటుందో. నేనైతే మరి పట్టుబట్టి మరీ వెళ్ళాను. యాక్చువల్‌గా నేనెప్పుడు చూడలేదు అయ్యప్ప స్వామి మాల యేసుకున్న వాళ్ళు ఎట్లా ఇడుముడి చేస్తారు, ఏంటి అనేది. దానికోసం అని జెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే లేసి రెడీ అయ్యి ఇడుముడి కాకముందుకే వెళ్ళామనమాట. మేము వెళ్ళేసరికి అక్కడ ఎంత బాగా స్వాములు పాటలు పాడడం గానీ, అదంతా చాలా బావుందనమాట. చాలామంది వచ్చారు. యాక్చువల్‌గా 12 మెంబర్సే ఉన్నారంట స్వాములు అక్కడ కట్టుకునేవాళ్ళు. కార్యక్రమం అయితే తొందరగానే ముగిసిందనమాట. మా స్వామికి కట్టే టైంకి మేమైతే అక్కడే ఉన్నాము. ఆహ్, వాళ్ళ సిస్టర్ పిల్లలు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ అందరూ అక్కడే ఉన్నారనమాట. ఇడుముడిలో అన్నీ వేసి ఆహ్, మొక్కిస్తూ ఇడుముడి గడతారనమాట వాళ్ళు. ఆహ్, అందరం వెళ్లి అక్కడ ఆహ్, అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అట్లా జెప్పుకుంటా కూర్చున్నామనమాట. స్వామికి ఇడుముడి కట్టే దాంట్లో అందరము కొన్ని బియ్యము మనకు తోచినంత రూ. 11, రూ. 21, రూ. 51, రూ. 101 అట్లా నేను రూ. 11 పెట్టి బియ్యమైతే నించాను. వీళ్ళంతా మా వాళ్ళనమాట. మా స్వామికి వెనుక వచ్చి సాగనంపాలి అని జెప్పి వచ్చి సాగనంపడం కోసం అందరమైతే వెళ్ళాం గదా! ప్రతి ఒక్కరము కొన్ని బియ్యము, కొంచెం అమౌంట్ ప్రతి ఒక్కరం అందులో ఏసి ఆహ్, పెద్ద గురుస్వామికి ఇస్తే గురుస్వామి దాన్ని ఆ ఇడుముడిలో పెట్టి కడతాడనమాట. అయ్యప్ప స్వామిని జూడండి. ఎంత బాగా, ఎంత మంచిగా అనిపిస్తుంది. జ్యోతి ప్రజ్వలన గూడా చాలా బాగా చేశారండి. వెనక సైడ్ మనకి ఆహ్, ఇన్ మెట్ల పూజ ఉంటది గదా! సేమ్ అలాగే పెట్టి ఎందుకంటే యాక్చువల్‌గా నేనెప్పుడు వెళ్ళలేదు గాబట్టి నాకు తెలీదు ఈ ప్రాసెస్ అంతా. అందుకనే ఒక వీడియో తీసి పెట్టమని జెప్పి పెడదాము అని జెప్పి అనుకోని వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నా అంటే అంత కష్టపడుతున్నా. యాక్చువల్‌గా ఏం చెప్పాలో గూడా నాకు అర్థం అవ్వట్లే అనమాట. ప్రతి ఒక్కరు స్వామి చేతునైతే కంపల్సరీ పట్టుకోవాలి. నాకు అంత దూరం పట్టుకోవడానికి వీలు లేదు గాబట్టి, నేను స్వామి చెయ్యి పట్టుకున్న వాళ్ళ చెయ్యి పట్టుకొని ఉంటున్నా కూర్చున్నా అనమాట. ఇడుముడిలో ఒక సైడ్ ఆహ్, పెట్టడం అయిపోయింది. ఇంకొక సైడు స్వామి చేతుల మీదుగా దాంట్లో 2 సార్లో, 3 సార్లో బియ్యం పోసి అది గూడా కడతారనమాట. అట్లా మనకి జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టి, జాకెట్ ముక్కలైతే యాక్చువల్‌గా ఒక్కటే కావాలి లేదా 2 కావాలి అనంటే, లేదు 5, 6 తెస్తాము అని జెప్పి వాళ్ళు ఎన్నో ఐదో ఏమో తెచ్చినట్టున్నారు మా తోటికోడలు వాళ్ళు. అన్నీ దాంట్లో బెట్టి, ఇడుముడి గట్టి పెడుతూ ఉంటే సాంగ్స్‌కైతే చాలా ఫిదా అవ్వాల్సిందే అనమాట. ఇంకొకటి మనకక్కడ హ్మ్, వెళ్ళినము అంటే ఆ ప్రశాంతత గూడా చాలా బావుందనమాట. చూసారుగా జాకెట్ ముక్కలైతే దాని లోపల పెట్టేసిర్రు. స్వామితో అయితే ఒడిబియ్యం అయితే పోయిస్తున్నారు. ఒడిబియ్యం అంటే స్వామివారికి అందజేసే బియ్యం అవి. మళ్ళీ మనం ఇంటికొచ్చిన తర్వాత వాటిని నైవేద్యం వండి దేవుడికి సమర్పించి అప్పుడు మాల తీస్తారు. ఏదో సంథింగ్ చెప్పారు. నాకు గూడా పెద్దగా గుర్తుకు లేదు. ఇప్పుడు స్వామివారికైతే ఇడుముడి నెత్తిన పెట్టడం కోసం అని జెప్పి ఇడుముడిని మంచిగా ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు గురుస్వామి. ఆహ్, నిజంగా అంత దగ్గరుండి చూడడం అయితే నాకు చాలా అనిపిచ్చింది. ఎందుకు అంటే నేను ఇంతవరకు ఎవ్వరికీ చూడలేదు. మా ఇంట్లో మాల వేయడం గూడా ఎవరు వేయలేదు. వేసినా గానీ హ్మ్. మేమైతే వెళ్ళలే ఆ పూజకి. అట్లా అని జెప్పి నేను ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు నాకు. అందుకే ఏం మాట్లాడాలో గూడా నాకు అర్థం అవ్వట్లే అనమాట.
కానీ వీడియో ఉంది. మన ఓన్ వాయిస్‌తో పెడితేనే మన కాపీరైట్ అనేది పడదు అని చెప్పి నేను ఓన్ వాయిస్ ఇయ్యడానికి ట్రై చేస్తున్నా. స్వామికైతే ఇప్పుడు వినోద్ స్వామికైతే ఇప్పుడు ఇరుముడి నెత్తిల పెట్టడానికి కోసం అని చెప్పి ఇదంతా రెడీ చేస్తున్నారనమాట. అదంతా మేము లేచి వాళ్ళ సిస్టర్ అయితే ఒక పూలదండ, ఇంకా వెనకాల చాలామంది తీసుకొచ్చారు పూలదండలు. తలా ఒకటి వేస్తున్నారు. నేనైతే ఏం తీసుకెళ్ళలేదు పూలదండ. ఆహ్, స్వామికి పూలదండ అన్నీ వేసి మంచి ఆనందంగా సాగనంపాలి. అందుకోసం అని చెప్పి పూలదండలైతే వేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలనకి మనకి మంచిగా బొట్టు పెట్టి అట్లా స్వామికి మంచిగా ఇడుముడైతే నెత్తిల పెట్టడం కోసం స్వాములైతే పక్కకొచ్చి నిలబడుతున్నారు. ఇడుముడి యాక్చువల్‌గా ఇట్లా ఎత్తుతారంట. నేనైతే ఫస్ట్ టైమ్ చూడ్డము. అందుకనే వీడియో అయితే తీస్తున్నా. స్వామిని అందరూ పట్టుకొని లేపుతుంటే సేమ్ అసలు ఎంత ఎంత మంచిగా అనిపిస్తదంటే అంత మంచిగా అనిపిస్తది. అట్లా 3 రౌండ్స్ అట్లా తిప్పి ఆహ్, మనకి ఇడుముడి గుడి దగ్గరికి తీసుకెళ్తారు. పక్కన ఒకటి గుడుంది. మనకి రామాలయం అని జెప్పి. ఆ గుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూర్చోమని చెప్పారు కింద. స్వామి అయితే సాంగ్ ఆహ్, పాడతాను వినండి అంతసేపు అని చెప్పి అందరైతే కూర్చోబెట్టి స్వాములవి అందరిని కూర్చోబెట్టి వాళ్ళకు ఏదో చేస్తున్నారు. మేబీ నాకైతే అంత కరెక్ట్‌గా కనిపించలేదు. మాకు సాంగ్స్ వినండి మీరు శరణమయ్యప్ప అని చెప్పి అనుకోండి అని చెప్పి చెప్పాడనమాట గురుస్వామి. మాకైతే కొన్ని అక్షింతలిచ్చారు. నేను నేను చెప్తుంటే మీరు శరణమయ్యప్ప అనుకోని మీ మీ ఇంటి పేరుని మీరు మీ మనసులో అనుకోని ఆహ్, ఆ బియ్యాన్నయితే నేను మొత్తం అయిపోయాక చెప్పినప్పుడు వచ్చి అక్కడ స్వామివారికి ఏసి మీరైతే మొక్కి వెళ్ళండి అని జెప్పి స్వామయితే సాంగ్ పాడుతున్నాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ సాంగ్ ఎంత బావుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మన ఛానెల్ మానిటైజేషన్ కాలేదు కాబట్టి మనం అట్లాంటివి పెట్టొద్దు అని జెప్పి నా ఓన్ వాయిస్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తూ నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా అనమాట. ఎందుకంటే మా స్వామి ఫస్ట్ టైమ్ ఏసిండు మాల. వీడియో అనేది ఒకటి గుర్తుకుండాలి అని జెప్పి నేను ఈ వీడియో చేయడానికైతే మెయిన్ రీజన్ అది. ఎందుకంటే గుర్తుండిపోతది. నేను ఫస్ట్ ఏసినప్పుడు ఇట్లా ఉండే అని జెప్పి ఒకటి గుర్తుండిపోతది అని జెప్పి వీడియో అయితే నేను చాలా కష్టపడి తీపిచ్చాను పిల్లలతోటి. ఆహ్, మనకి సాంగ్ పాడుతున్నంత సేపు వాళ్ళు భజన. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని జెప్పి. అయ్యప్పకైతే అల్పాహారం ఏదో అంటారు సంథింగ్ ఏమంటారు ప్రసాదం అనమాట. ప్రసాదం సమర్పించడం కోసం అని జెప్పి స్వాములంతా ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. వచ్చిన జనాలు ఇంకెంతసేపు ఉంటారు. మన పని ముగించుకుంటే వాళ్ళు గూడా తిని వెళ్ళిపోతారు అని జెప్పి స్వామివారికి ప్రసాదం సమర్పించేటప్పుడు ఎవరు చూడొద్దు అని జెప్పి స్వాములైతే అట్లా నిలబడ్డారు. ఇక్కడున్న గురుస్వామి మాత్రం సాంగ్స్ అయితే ఎక్సలెంట్ పాడుతున్నాడసలు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడ మనకి కనిపిస్తుంది గదా! ఇదంతా అయిపోయాక స్వాములైతే అట్లా కట్టుకొని జ్యోతి హారతిచ్చారు. హారతి అందరం కళ్ళకి అద్దుకొని స్వాములు మళ్ళీ కూర్చొని వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి మెట్ల పూజ ఉంటది గదా! మెట్ల పూజ కోసం ఒక్కొక్క దీపాన్ని ముట్టించుకుంటూ వెళ్ళాలి గాబట్టి, మనకి ఎదర కట్టె ఉంటది కదా! ఎదర కట్టెకి కొన్ని పువ్వులైతే చుట్టి, దానికి ఆ జ్యోతి కనిపిస్తుంది గదా దీపం. ఆ దీపాన్ని ఒక్కొక్క జ్యోతికి ముట్టించుకుంటూ పై స్టెప్ వరకు వెళ్తారనమాట. అప్పుడు గూడా పాడే సాంగ్ గూడా చాలా బావుంది. మేమందరం కింద కూర్చొని చూస్తున్నామనమాట. నాకు వీడియో అంత క్లారిటీగా అనిపియట్లేదు. ఎందుకంటే ముందు స్వామివారిని పెట్టారు. వెనకాల మెట్ల పూజ ఉంది కాబట్టి, స్వాములంతా ఒకరి చెయ్యి ఒకరు, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తున్నారు. మాకైతే చాలా అనిపిచ్చింది. స్వామి పాడే సాంగ్స్ గానీ అవన్నీ. స్వామియే శరణమయ్యప్ప మీరు అంటూనే ఉండాలి, అంటూనే ఉండాలి అని చెప్తే మేమందరము అంటూనే ఉన్నామనమాట. జ్యోతి ప్రజ్వలన చాలా అనిపిస్తది చూడండి. స్వాములంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ హడావిడి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా 2:30కి వెళ్ళాలి. మేము త్వరగా వెళ్ళాలి అని జెప్పి
వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకున్నాయి. 2:30 అనుకున్నారు గానీ యాక్చువల్‌గా అక్కడ 3 అయింది. 3:30 కూడా అయ్యిందనమాట. జ్యోతి ప్రజ్వలన ఒకరొకరు కాకుండా ఒక్కరు చేస్తూ ఉంటే ఆ చేతిని ఒకరు పట్టుకున్నారు. అలా చేయడం అయిపోయిన తర్వాత హారతిచ్చాడు స్వామి అయితే. ఇంకొక స్వామి మాలాగానే అనుకుంటా సేమ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాడు. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. అందులో నేనొక్కదాన్ని యూట్యూబ్‌లో పెట్టాలి అని అనుకోని, నేను చాలా కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వాములు కొట్టే ఆ చప్పట్లు అదంతా ఎంత మంచిగా ప్రశాంతత ఇస్తదనమాట. హారతి అందరూ తీసుకోవాలి అని చెప్పి మనకైతే చూపిస్తాడు స్వామి. మనమందరం కూడా తీసుకోవాలి. పువ్వులు అవన్నీ ఇస్తూ మనకి చూపిస్తే మనం కళ్ళకి అద్దుకోవాలనమాట. ఎందుకంటే అందరం ఒకేసారి వెళ్ళలేము గదా! ఇప్పుడు హారతయితే ఇస్తున్నారు మళ్ళీ స్వామికి. అందరు స్వాములు కలిసి ఒకసారి ఇస్తున్నారు. హారతి ఇవ్వడము అంతా గూడా మంచిగా అసలు ఆ సాంగ్స్ నిజంగా కాపీరైట్ లేదు పెట్టొచ్చు అంటే మాత్రం స్వామి వాడిన సాంగ్స్ అయితే ఎంత మంచిగున్నాయి. పెట్టొచ్చు. చాలా బాగా. హారతి ఇచ్చిన తర్వాత స్వాములు అక్కడ ఇక్కడ నిల్చొని ఉన్నారు. స్వాములంతా సాష్టాంగ నమస్కారం చేసుకోండి అని చెప్తే అందరూ వంగి నమస్కారం అయితే చేసుకున్నారు స్వామికి. అందరూ ఎన్నిసార్లు ఉంటుందో మేబీ చేయడం. అందరూ చేసి పైకైతే లేచారు. ఇంకా మాకు చెప్తున్నారనమాట. స్వాములు పక్కకు వెళ్ళగానే మీరొచ్చి స్వామివారినైతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని వెళ్ళండి అని చెప్పి మాకు చెప్పారు. అక్షంతలు తీసుకొని వాళ్ళు ప్రదక్షిణలు అయితే చేసి స్వామివారికేసి వాళ్ళు పక్కకు జరిగితే మేము అప్పుడు ఒకరొకరం వెళ్ళి అక్షంతలు వేసి స్వామివారినైతే నమస్కరించుకుంటున్నాను. అందరం ఇలాగే నమస్కారం చేసుకొని పక్కకి వెళ్ళామనమాట. కానీ చాలా బావుంది. ఫస్ట్ టైమ్ విజిట్ మై అయ్యప్ప స్వామి.